ఇక కేటీఆర్ ఒక పక్క ఏసీబీ కార్యాలయంలో ఏదైతే ఈడీ సమక్షంలో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన పలు ప్రశ్నలైతే కీలకమైన అంశాల మీద పలు ప్రశ్నలైతే ఎదుర్కొన్నారు. ఏదైతే ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి ఆ అంశం మీద కూడా ప్రధానంగా నిధుల కేటాయింపుకి సంబంధించి కూడా ఏదైతే ఈడీ అడగడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఒక పక్క చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. లోపల ఒకటి చెప్తున్నారు కేటీఆర్, బయట ఒకటి చేస్తున్నారు అన్నట్టుగా కూడా పలు విమర్శలు అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటీషియన్ అండ్ అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏదైతే ఈడీ సమక్షంలో కూడా ఒక పక్క ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ తో కలిసి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరి కేటీఆర్ కీలక అంశాలపై కూడా పలు ప్రశ్నలు అయితే ఈడీ నుంచి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఓ పక్క ఏదైతే సుప్రీం కోర్టులో కూడా ఆయనకి కొంత ఊరట దక్కేటువంటి సమయంలో కూడా క్వాష్ పిటిషన్ పై కూడా రేపు విచారణ తీసుకోవడానికి నిరాకరించింది కోర్టు. మరి అసలు ఈ ముఖ్యంగా కార్ రేస్ కి సంబంధించి ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు, అసలు నేను చెయ్యని తప్పులకి కూడా నా మీద కావాలని కుట్రపూర్వితంగానే కక్షపూర్వితంగా కూడా ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఆయన. ఏంటి అసలు నిజ నిజాలేంటి, వాస్తవాలేంటి, ఏం చెప్తారు? ఈ విచారణలో ఏం జరగబోతుంది కన్నా ఏం జరిగిందంటే చిన్న 2 లైన్లో క్లోజ్ చేస్తా. అంటే నానుడి టైప్. బీఆర్ఎస్ ప్రభుత్వము మన ఇంటి ముందు మోరీ కాలువలో కాయిన్లు ఏరుకోవడం ఆ పని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఉచ్చల చేపలు పడుతుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తప్పే, ఆ కేటీఆర్ అరవింద్ కుమార్ చేసింది తప్పే. హైదరాబాద్లో ఎక్కడ లేనట్టు కార్ రేసింగ్ తీసుకుపోయి సెక్రటరీని అడిగొద్దున పెడితే మా ఆఫీస్ సెక్రటరీకి కూతబెట్టి దూరంలో ఉంటుంది. అదో సెక్రటరేట్ గల్లీ, ఆ ట్రాఫిక్ జామ్ లో మన బైక్లే 2 వీలర్ 4 వీలర్ సరిగా పోరాడంటే F1 కార్ రేసింగ్ అంట. సెక్రటరేట్ నడివొద్దున. నేను అడుగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి 2024 జనవరి 1కి తీసుకున్న డిసిషన్, జనవరి మంత్ తీసుకున్న డిసిషన్ కి నీకు సెక్రటరేట్ ప్లేస్ ఏ విధంగా ఎందుకు వచ్చింది? దానివల్ల నువ్వు 800 కోట్ల బిజినెస్ జరిగింది అంటున్నావు కదా. బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్న కోటికి ఎన్ని సున్నాలు ఉంటారు పోయి చెప్పండి. సెక్రటరేట్కి కూతవేటు దూరంలో ఉన్న అంబేద్కర్ కాలనీ మీకు దాదాపు 30 సంవత్సరాలు మీకు కనిపించలే. ఎంతండి, బస్తీలో ఒక చిన్న బస్తీలో ఒక 30 గజాల జాగలో 4-5 ఫ్యామిలీస్ ఉంటాయి. మీకు అది డెవలప్మెంట్ కాదా? ఆ కార్ రేస్ సెక్రటరేట్ ముందు F1 కార్ రేస్తేనే, ఫార్ములా 1 రేస్తేనే హైదరాబాద్లో జరిగినట్ట. మీరేమనుకున్నారు? కార్ 1 రేస్లో హైదరాబాద్ని విశ్వనగరంగా చేయాలనుకున్నారు. ఆ రోడ్ల మీద F1 కార్ నడిపిండ్రు. కానీ హుస్సేన్ సాగర్లో మాత్రము, అదే చెప్తున్నా, హుస్సేన్ సాగర్ని కాయిన్ వేస్తే తాగుతున్నాం కదా, తాగనీకే వాటర్ తయారు చేస్తున్నాడు కేసీఆర్. బీఆర్ఎస్ నాయకులు మూసీ డెవలప్మెంట్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికీ కూడా హుస్సేన్ సాగర్ నీళ్లు తాగడానికి కాదు కదా, బీఆర్ఎస్ నాయకుల పిల్లల ముడ్లను కూడా కడుక్కోవడానికి కూడా పనికిరా హుస్సేన్ సాగర్లో నీళ్లు. యూ ఛాలెంజ్ మై స్టేట్మెంట్. హుస్సేన్ సాగర్ లో దాదాపు కాటేదాన్లో ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్ట్ ఎఫ్లూయెంట్, FTL డైరెక్ట్ గా హుస్సేన్ సాగర్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పట్టుబడింది. యాక్చువల్గా కాటేదాన్ కానీ జీడిమెట్ల కానీ. ఇప్పుడు డెఫినెట్లీగా బీఆర్ఎస్ వాళ్ళు ఈ మిస్టేక్ కాదు, దాదాపు 10 మిస్టేక్ చేసినారు. ఒకటి F1 రేస్, ఒకటి ఫోన్ ట్యాపింగ్, ఒకటి కాళేశ్వరం, ఒకటి చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క స్కీమ్లలో బీఆర్ఎస్ దానిలో మాక్సిమం స్కామ్సే కనిపిస్తున్నాయి. దళిత బంధు అయినా సరే, ఇంకేదైనా రైతు బంధు అయినా సరే, ధరణి ఒక దరిద్రం, ఇవన్నీ కూడా చాలా డైలాగ్స్ ఉన్నాయి. మనకు పాత మీడియాలో ఇంటనే ఉన్నాం. కానీ కమింగ్ టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈయనకు ఇది ఒక్కటే దొరికినట్టు పట్టిండు. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, పక్కకు పెట్టిండు. అది ఎవరికి బయలైనా కూడా తెలియదు. దాని తర్వాత కాళేశ్వరం అన్నాడు, కమిటీ వేసిండు. ఆ కమిటీ 3 నెలల రిపోర్ట్ ఇస్తున్నాడు. ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది, ఏం లేదు. ఎలక్ట్రిసిటీ దాంట్లో అదేంటిది కమిటీ వేసిండు, దాని మీద మళ్ళీ అప్పీల్ నడుస్తుంది. మొన్న అల్లు అర్జున్ పట్టుకున్నాడు, మొన్న ఇప్పుడు రేవంత్ రెడ్డిని.
ఇది నేనేమంటా అంటే నైట్ పండుకున్నోడిని జైల్లో పెట్టిండు, ఇప్పుడు పేరు మర్చిపోతే కేసు, పేరు మార్చితే కేసు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఇప్పటికి కూడా ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద కాంగ్రెస్ పార్టీ. మొన్ననే కలిసిన అదేంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి నేను ఇప్పటికీ కూడా మీ ఓల్గా న్యూస్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి నువ్వు తెచ్చుకున్నావు ఆ స్థానం అనేది చాలా గొప్పది. కాంగ్రెస్ పార్టీలో ఎంతమందో ఆశపడ్డారు, తెలంగాణ అమరవీరులో ఎంతమందో ఆశపడ్డారు. మీకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అల్లు అర్జున్ పట్టుకపోతా, కేటీఆర్ పట్టుకపోతా అంటే నేనేమంటే చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. తెల్లాపూర్లో 60 కోట్లు పోయే ఎకరము 40 కోట్లకు పడిపోయింది. నల్గొండలో 60 లక్షల ఎకరము 40 లక్షలకు పడిపోయింది. భూములు కొంటలేరు, పైసలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకదం 100 కోట్లకు ఎకరం పోయింది. ఇప్పుడు 100 కోట్లు కాదా 10 కోట్లకు కూడా ఎకరం పైసలు తీస్తలేరు బయట ఎవరు. ఇట్లే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో డెఫినెట్లీగా డిపాజిట్లు కూడా 50% గా తక్కువ 100% వస్తుంది. ఎలక్షన్స్ లో 100% ఓడిపోతారు. డైవర్షన్ పాలిటిక్స్ కాదు, పర్సనల్ గ్రడ్జ్ పాలిటిక్స్ అంట నేను దీన్ని. డైవర్షన్ పాలిటిక్స్ నాట్, ఇట్స్ ఏ పర్సనల్ గ్రడ్జ్ పాలిటిక్స్. అదే అంటున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలా పర్సనల్ అలిగేషన్స్ ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి, జగ్గారెడ్డికి ఉంటాయి. ఇవన్నీ కూడా కనిపిస్తలే. ఓన్లీ రేవంత్ రెడ్డి మనం అనాలిసిస్ ఎవరైతే రేవంత్ రెడ్డికి ఆహా అన్నారు, ఇప్పుడు అన్నారు, ఇప్పుడు వాళ్ళకు రా చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా మీ పార్టీ అయినా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మీ సీఎం క్యాండిడేట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే, ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నిజంగా 5 years తన యొక్క ప్రభుత్వాన్ని నడిపించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పౌరునిగా నేను కోరుకోవాల్సిన విధి నాది. డెఫినెట్ ఇట్లాంటి పర్సనల్ గా టార్గెట్స్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ విల్ డూ వండర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. కమింగ్ బ్యాక్ టు ది కేటీఆర్ ఇష్యూ, ఇక ఆయనకి హైకోర్టులో అయితే ఆయన క్వాష్ పిటిషన్ కి సంబంధించి కొట్టివేయడం అయితే జరిగింది, అది మనందరికి తెలుసు. ఇక ఆయన సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించిన విషయం కూడా మనకు తెలుసు. అక్కడ కూడా ఈ రోజు ఆయనకి ఒక నిరాశ దక్కిందని చెప్పొచ్చు. మరి ఆయనకు అక్కడ సుప్రీంకోర్టులో అయినా ఊరట లభించేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు 15న అయితే విచారిస్తామంటున్నారు, ఆయన పిటిషన్ కి సంబంధించి విచారణ జరగనుందంటున్నారు. అంటే ఎటు తిరుగుతుందంటారు అసలు ఈ కార్ రేస్? నేను ఏమంటున్నా అంటే, ఏ న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో జోక్యం చేసుకోదండి. మామూలుగా ఇప్పుడు అభిషేక్ రెడ్డి ఈడీ కేసులో, వివేకానంద రెడ్డి కేసులో కూడా నాట్ టు అరెస్ట్ అని అంతే గాని, ఒకవేళ ఎవడైనా తప్పు చేస్తే మాత్రం జైలు శిక్ష అనుభవించాల్సిందే. మామూలుగా ఒకవేళ పోతే లోపలికి వెళ్ళి ఒక 30 రోజులు 60 రోజులు కవితున్నట్టు ఒక 1 year జైలు నుండి వస్తారే, అంతేగాని నేరం ప్రూవ్ అయితే మాత్రం 100%, ఇంకా అది ఎవ్వరి తరం కాదు, 100% జైల్లో కూర్చోవాల్సిందే. ఏదైనా బెయిల్ వరకు తప్పించుకోవాలి, అంతేగాని డెఫినెట్ గా ఒకవేళ F1 ఫార్ములా రేస్ లో కానీ, కవిత కేసులో కానీ, కాళేశ్వరం కేసులో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, దీంట్లో ఏ నేరమైనా, చిన్న నేరమైనా పెద్ద నేరమైనా చట్టం తన పని తాను చేసుకోపోతుంది. 100% బేడీలు చవి చూడాల్సిందే. నేను అర పైసా కూడా నేను తినలేదు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. అర పైసా తినలేదు అంటున్నప్పుడు అగ్రిమెంట్ ముందే పైసలు ఎందుకు ఇచ్చిందమ్మా కేటీఆర్? అసలు కేటీఆర్ ఎవరు పైసలు ఈయనకి 50 crores చెక్? అగ్రిమెంటే కాలేదు, హెచ్ఎండి ఎంఏయుడి అకౌంట్ నుంచి 50 కోట్లు ఎట్లా పోయినాయి? అంతేనా కదా? నా దగ్గర డేటా ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. నువ్వు ఏదో లండన్ పౌండ్స్ లో నువ్వు అగ్రిమెంటే, ఇప్పుడు నీ ఇల్లు నేను కొంటున్నామ్మా 1 కోటి రూపాయలకి, అగ్రిమెంట్ చేయకముందు నీకు 30 లక్షలు ఇస్తానా చెప్పు? ఇక్కడ కూడా అదే జరిగింది. అగ్రిమెంట్ కాకముందే కేటీఆర్ వాళ్ళ ఆఫీసర్స్ కి అకౌంట్, ఎంఏఐడి అకౌంట్, ఈ అకౌంట్ అన్నట్టు ఒక 50 crores ఇచ్చేస్తుంది. అట్లా ఎట్లయితుందమ్మా? నీ ఇల్లు కొంటున్నా నేను, నీ ఇల్లు కొంటున్నా, నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నాకనే పలానా భాను యాంకర్ నుంచి ఇల్లు కొంటున్నా ఒక 50 లక్షలు ఇచ్చేది ఉత్తగిస్తానా? నాట్ ఓన్లీ ఏసీబీ, ఈడీ హ్యాస్ టు బి ఎంటర్డ్ అండ్ పిఎంఎల్ఏ సెక్షన్ 100% వైలేట్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 100% వైలేట్ అయింది. డెఫినెట్ గా దీనికి కూడా ఆయన చెవి చూడాల్సింది. ఇప్పుడు విజయమాలేది 14,000 కోట్లు నిర్మలా సీతారామన్ భర్తీ చేసింది. కేటీఆర్ ఇక్కడ ఉన్న దుబాయ్కి పారిపోయిన ఆయన ఆస్తులు జన్మల ఫామ్ హౌస్ ఉన్నాయి కదా, అమ్ముకొని మరి రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ సహా కట్టిస్తాడు. ఆయన అదే చెప్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కి నేను ఎన్నో అంటే ఫామ్ హౌస్ ఉన్నాయి మనకు తెలియదు.
చాలా వరకు లాభం చేకూరింది. నేను ఇలాంటి ఎన్నో నిధుల కేటాయింపు మీద కూడా నేను పనులు చేపట్టాను. ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయింది అంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా ఏదైతే న్యాయస్థానం మీద కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నానంటూ కూడా ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూనే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం గదా! న్యాయస్థానంతో కాదమ్మా, న్యాయస్థానం మీద 100% నమ్మకం ఉంది. చట్టం మీద డబుల్ నమ్మకం ఉంది. ఆ చట్టంలో డెఫినెట్‌గా కేటీఆర్ తప్పు చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా లోపలికి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చార్జ్ షీట్ అయితది. ఆ చార్జ్ షీట్ తర్వాత ట్రయల్ అయితది. ట్రయల్‌లో క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ ఉంటది. ఆయన ఇంకెవరిని తెచ్చుకుంటాడు అడ్వకేట్‌ని? ఢిల్లీ నుంచి తెచ్చుకుంటాడా? బాంబే నుంచి తెచ్చుకుంటాడా? సింగపూర్ నుంచి తెచ్చుకుంటాడా? డోంట్ కేర్. డెఫినెట్‌గా ఆయన తప్పు చేసినట్టు ఒక్క రూపాయి తేడా వచ్చినా తీసుకుపోయి జైల్‌లో కూర్చోబెట్టడం మీరు చెప్పేది ఖాయం. మీరు చెప్పేది వింటుంటే కూడా ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నేను చెప్పేది వినొద్దమ్మా. ట్రయల్‌లో ఇప్పుడు కోర్ట్‌లో ట్రయల్ చెప్పేది ఏంటి 100% జైలుకి పోతాడా? ఇంటికి వస్తాడని చెప్పాలా. నేను అనాలిసిస్ నేను పోతాడని చెప్తే మళ్ళీ ఆయన నా మీద డిఫమేషన్ ఏస్తే నేను ఎదుర్కోవాలా? అలా అని కాదు. అదే. అంటే బయట కూడా వినిపిస్తోంది. ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకటమ్మా, రాజకీయం ఇది రాజకీయం, సీటు రాజకీయం. హ్మ్. సామవేద దండోపాధ్యాయులు ఉపయోగిస్తారు సీటు రాజకీయం కోసం. ఎవడెప్పుడు దిగుతాడా? ఎవడెప్పుడు ఎక్కుతాడా? అనేది 24 గంటలు వెయిట్ చూస్తుంటారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. హ్మ్. విల్ డూ. ఒక్కొక్కసారి ఇప్పుడు జైలుకి పోయినోడల్లా ఆల్మోస్ట్ ఆల్ 50% ఏమో సీఎం అయిండు. మళ్ళీ కేటీఆర్ కూడా ఒకరోజు జైల్‌లో పోతే ఇప్పుడు జైలుకి సీఎం పోతే అయ్యే కూడా అవకాశాలు కేటీఆర్ ఉంటాయి. సీఎం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఏమో ఇప్పుడు నేను కూడా పోవాలనుకుంటున్నా మళ్ళా. సీఎం కావాలనుకుంటున్నా. నేను కూడా జైలుకి పోవాల్సొస్తదేమో. అంటే ఇప్పుడు ఏంటంటే పొలిటీషియన్‌గా ఇప్పుడు హ్మ్. జైలుకి పోయినోళ్ళు దాదాపు సీఎం క్యాండిడేట్స్ ఉన్నారు మామూలుగా. అంటే చంద్రబాబు నాయుడు గాని, జగన్ గాని, ఇంక పవన్ కళ్యాణ్ అయితే పోలే, ఆయన సీఎం కాలే గాని. హుహుహు. అవును. మనం ఇట్లా మళ్ళీ జైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఏముంటదో చేస్తే నిజంగా జైలుకెళ్ళిన సంగారెడ్డి వాళ్ళందరూ కూడా సీఎం అవుతున్నారు. మన తెలంగాణలో అయితే సంగారెడ్డిలో ఇన్ని రోజులు జైలు ఒకసారి రూ. 500 కడితే జైలు వాతావరణం ఎట్లుందో చూస్తే బావుంటదని మళ్ళీ క్లోజ్ అయింది. మేము గూడా ఒకసారి ఎళ్ళొస్తాం యాస్ ఎ పొలిటికల్‌గా. మేము బావుంటే చూద్దాం మళ్ళా ఏంది కథ అనేది లెక్క పత్తా ఏంది. మామూలుగా అయితే మేము క్రైమ్ ఎవ్వరు చేయదు. ఏ పొలిటీషియన్ చేయొద్దు. డెమోక్రటిక్ సిస్టమ్‌లో ఇండియాలో 100% ఇప్పుడు ఇండియా డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ కావాలంటే ప్రతి ఒక్క పొలిటీషియన్ నేరపూరిత చర్యల్లో 100% భాగస్వామ్యం కావద్దే అనుకుంటున్నా. బట్ దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో జైలుకి వచ్చినోళ్ళు సీఎం అవుతున్నారు. ఇది డెఫినెట్‌లీ వి హావ్ టు క్రాస్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది కామెడీ పర్పస్ అయినా సరే, హ్మ్. డెఫినెట్‌గా నేను పుట్టినప్పటి నుంచి ఇండియా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇండియా ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో వి డోంట్ నో. నేను చచ్చేంత హ్మ్. వరకు హ్మ్. అయితదో తెలవదు. డెఫినెట్‌గా నాయకులు నేరపూరిత చరిత్రలో భాగస్వాములు కానప్పుడు డెఫినెట్‌గా ఇండియా భారతదేశం అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నా. రైట్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.